సినిమాలకి ఇచ్చారు కదా, అన్ని సినిమాలకి సినిమాలకి ఇచ్చారు. ఎందుకంటే ఆయన కళ్యాణ్ గారు ఫస్ట్ డే కల్కి రాగానే చెప్పాను, నేను సినిమాలో నుంచి వచ్చాను, నేను స్ట్రగుల్ అయ్యి వచ్చాను, ఏం కావాలో వచ్చి అడిగితే ఏం కావాలి ప్రాపర్గా అందరు కలిసి చేస్తే చేయడానికి కదా నేను ఉన్నానని చెప్పారు. రైట్. మీరు మీరు రాజకీయాల్లో జనసేన కార్యక్రమాల్లో కూడా మీరు బాగా యాక్టివ్ గానే పార్టిసిపేట్ చేశారు ఎలక్షన్స్ ముందు. బాగా అంటే తిరుపతి వెళ్ళాను నేను. తిరుపతి నేనే అనుభవుతున్నాను, మీరు అన్నారు తిరుపతి కళ్యాణ్ గారు వెళ్ళమన్నారు, వెళ్ళాను. అదే అంటే రాజకీయ కార్యక్రమాల్లో మీద కొంత పాలు పంచుకున్నారు జనసేన కార్యక్రమంలో. తిరుపతి అనండి, ఐడియాలజీ అనండి, లేకపోతే ఇంకోటనండి వాట్ ఎవర్. ఆయన ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారిని కలవండి, ఇండస్ట్రీ వెళ్ళి కలవండి అని చెప్పారు. దాని మీద మీ స్పందన ఏంటండి? మీరు కూడా ఒక నిర్మాత. డెఫినెట్గా న్యాచురల్గా ఇప్పుడే కాదు, ఇప్పుడు కొత్త ఏం కాదు, కళ్యాణ్ గారు అందుకు కరెక్ట్. ఎందుకంటే ఎప్పుడైనా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నప్పుడు ఒకటి ఏ ప్రభుత్వం వచ్చినా సినిమా పరిశ్రమకి మనకి వాళ్ళతో పని ఉంటుంది, వీళ్ళ పని ఉంటుంది, ట్యాక్స్లు అయినా ఇంకోటి అని థియేటర్లని సపోర్ట్ అయినాయి. గవర్నమెంట్లో ఏమైనా హెల్ప్ ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరికి కాదనుకుంటే హెల్ప్ చేస్తున్నారు. ఈవెన్ తమిళనాడులో కానీ ఆంధ్రాలో నాకు తెలిసి. సో ఆనవాయితీ వెళ్ళి గవర్నమెంట్ రాగానే మనం వెళ్ళి చేయడం. కానీ తెలియలే ఎందుకనో ఇండస్ట్రీ తరఫు నుంచి ఇంకా ఎవరు వెళ్ళలేదు, అందుకని ఆయన కలవమని ఆయన అనౌన్స్మెంట్ ఇచ్చారు. మీకు ఏమైనా తెలుసా ఎందుకు కలవలేదు? ఎందుకు కలవలేదే, నో రీజన్, అదేం లేదు. వెళదాం అనుకున్నా. మొన్న పిలుపు కూడా వస్తే ఇప్పుడు కరెక్ట్గా ఇక్కడ అవార్డ్స్ అనౌన్స్ చేశారు. ముందు రోజు నైట్ వరకు జరిగింది, వెరీ నెక్స్ట్ డే అన్ఫార్చునేట్గా అయింది. ఏదో ఒక మంచి డేట్ చూసి ఇండస్ట్రీ తరఫున అందరూ వెళ్ళి కలవడం ఆనవాయితీ. జనరల్ కొత్త ప్రభుత్వం తమిళనాడు అయితే ఎక్కువ చేస్తారు, ఇక్కడ తక్కువ యాక్చువల్గా. మన వాళ్ళకి ఎప్పుడు రాయల్గా ఉంటారు. తమిళనాడు అయితే ఏ ప్రభుత్వం వచ్చినా అందరూ వెళ్ళిపోయి ముందు వెంటనే వెళ్ళి బుకేలు ఇవ్వడం, మాలలు వేయడం, రూమ్ అంతా నిండిపోతుంది, బుకేలు వెళ్ళిపోతుంటారు. మేము కూడా ఒకసారి ఏదో ప్రాబ్లం ఉంటే నేను కూడా వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను తమిళనాడు ప్రొడ్యూస్ కౌన్సిల్లో. సీఎం జయలలితని కలవడానికి వెళ్ళాను. అప్పుడు ఫిల్మ్ సిటీ ఉంది మెడ్రాస్లో, దాన్ని బాగా చేయలేదు చాలా ఇదంటే ఆవిడ అన్నారు, కావాలంటే నేను సైట్ ఇస్తాను, మీరు మీరు డెవలప్ చేసుకోండి ఫిలిం సిటీని కావాలంటే అన్నారు ఆవిడ. మరి ఇప్పుడు అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఏపీలో డెవలప్ అవ్వాలి ఇండస్ట్రీ అనే దాని మీద గట్టిగా పట్టుబడుతున్నారు ఆయన. ఏమైందండి సార్, టోటల్ భారతదేశంలో అంటే ఇప్పుడు నేను వేరమూల ఇంటర్వ్యూకి వచ్చి ఇంకోసారి మీకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తాను. అదేలేండి డెఫినెట్ గానండి. మీ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమావే చాలా కాలం అయిపోయింది వచ్చి, మీ కాంబినేషన్ వచ్చి కూడా చాలా కాలం అయింది. అవునండి. అప్పుడు ఖుషి ఎంత పెద్ద హిట్ అయిందో అప్పుడు చాలా థియేటర్లో రికార్డ్ బ్రేక్ కలెక్షన్స్ వచ్చాయి. మేబీ అతిశయోక్తో ఏమో తెలియదు, నేను ఎదురు చూస్తున్నాను. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది ఈ సినిమా కూడా, అట్లాగే ఒక చాలా పెద్ద హిట్ అవుతుంది డెఫినెట్గా. ఎందుకంటే మంచి సినిమాని ఎప్పుడైనా ఆదరిస్తారు. తర్వాత ఎంటర్టైన్మెంట్ అన్ని రకాలు ఉన్నాయి ఇందులో. పైగా ఇప్పుడు ఈ కాలంలో ఈ ఓటీటీ వచ్చాక డిఫరెంట్ ఫిల్మ్ అయితే కానీ థియేటర్కి రావట్లేదు, లేకపోతే ఓటీటీలో చూస్తాం అనుకుంటున్నారు. కాబట్టి ఇది డిఫరెంట్ ఫిల్మే, పెద్ద సినిమా. కళ్యాణ్ గారి సినిమా వచ్చి 2 years అయింది. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఎదురు చూస్తున్నాం. ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పి ఇంటర్వ్యూ ముగిద్దాం సార్. ఓటీటీతో మీరు చాలా పెద్ద యుద్ధం జరిగినట్టుగా ఉంది మీకు. ఓటీటీ ప్రాబ్లం మీరు ఏ రకంగా ఫేస్ చేయాలి? యుద్ధం ఏం జరగలేదండి, వాళ్ళ సిస్టమ్ అది. ఏంటంటే ఇప్పుడు మనం ఓటీటీ ఇవాళ కమిట్ అవ్వకపోయినా, నేను కాదు ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ వేయలేరు. ఎందుకు వేయలేరంటే అది ఒక పెద్ద ఒక ఏరియా బిజినెస్ లాగా అది. సో కమిట్ అవ్వకపోతే రిలీజ్ అయిన తర్వాత పైరసీ వచ్చేస్తుంది. తర్వాత సినిమా యావరేజ్ ఉన్నా లేకపోతే పైరసీ అయిపోయినా ఇంకా వేస్ట్ అయిపోతుంది, రిస్క్. సో అందుకని ఓటీటీ సినిమా అయిన తర్వాత ఓటీటీ కమిట్ అవ్వకపోతే అయితేనే డేట్ వేస్తుంది, అయితే ఇంకా రైట్స్ మిస్ అవుతాయని. అందుకని ఓటీటీ కమిట్ అవ్వకపోయినా డేట్ వెళ్ళిన సరే, కమిట్ అయ్యామనుకోండి, నా సినిమా కొన్నారు కమిట్ అయ్యి సంతోషపడితే రిలీజ్ ఎప్పుడో డేట్ అగ్రిమెంట్లో మెన్షన్ చేయాలి. సో ఈ పర్టికులర్ ఈ సినిమా జనరల్గా వాళ్ళు ఈ డేట్ అని వాళ్ళు అడగరు, ఒకవేళ మనం అడ్వాన్స్గా 3. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.